హలో అండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో మనకి ఇంటర్‌లింక్ నుంచి ఎప్పుడు మన కాయిన్ అనేది లాంచ్ అవ్వబోతుంది. అంటే ఇంటర్‌లింక్ అనేది మన కాయిన్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది. మనం ఎప్పుడు దాన్ని సేల్ చేసుకోవచ్చు. అలాగే ఆ సేల్ చేసుకునే కాయిన్స్ అనేవి ఐటీఎల్జీ చేసుకోవాలా? లేకపోతే ఐటీఎల్ చేసుకోవాలా? ఇవన్నీ మనకి ఎలా వస్తాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నా దగ్గర 20,00,000 కాయిన్లు ఉంటే 20,00,000 కాయిన్లు కూడా నాకు వచ్చేస్తాయా? అంటే బేసిక్‌గా చెప్తున్నానండి. ఓకే. ఇయన్నిటిపైన మీకు క్లారిటీగా నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాననమాట. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడగలిగితే మీకు మొత్తం కూడా క్లారిటీ అనేది వస్తదనమాట. స్కిప్ చేశారనుకోండి అర్థం కాదు. ఓకే. ఫస్ట్ వచ్చేసి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో మనకి జనవరి 29 నుంచి ఫిబ్రవరి 28 దాకా మనకి టాప్ ఏ సెలబ్రేషన్ అని జరగబోతుందండి. ఆల్రెడీ జరుగుతుంది. దీంట్లో మీకు ఇంటర్‌లింక్ కార్డ్ కావాలంటే అంటే ప్రతి ఒక్కరికి మీకు కూడా ఇంటర్‌లింక్ కార్డ్ కావాలంటే ఖచ్చితంగా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేయాలంటే ఏం అవసరం లేదు. దీంట్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్‌లోకి వచ్చిన తర్వాత నా రెఫరల్ కోడ్ అనేది ఇచ్చేస్తే సరిపోద్దన్నమాట ఇక్కడ. ఇగో నా రెఫరల్ కోడ్ వచ్చేసి 485724957333. ఈ రెఫరల్ కోడ్ అనేది మీరు కింద ఉంటుంది ఇక్కడ ఇచ్చేయండి. ఓకే. ఈ కింద ఇచ్చేసి సబ్మిట్ కొట్టేస్తే అయిపోద్దన్నమాట. ఓకేనండి. అలాగా మీరు కూడా వేరే వాళ్ళకి చేసినట్టయితే మీకు 20 పాయింట్స్ వస్తాయి. మీ రెఫరల్ కోడ్ వేరే వాళ్ళకి ఇస్తే. ఓకే. అలాగే ఇది చేసిన వాళ్ళకి ఫస్ట్‌ది ఓపెన్ అవుద్దన్నమాట. లేదా ఇక్కడ మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేయాలి. లేదంటే ఖచ్చితంగా ఆ పాయింట్స్ అనేవి మినిమమ్ 200 పాయింట్స్ రావాలి. మినిమమ్ 200 పాయింట్స్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ మనకి ఇంటర్‌లింక్ వీసా కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. చూసారు కదా! వర్చువల్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాంతోపాటు కొంచెం ఏసీఎస్ వస్తది. కొన్ని క్యూహాన్ టోకెన్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి కుదిరినంత వరకు ఇద్దరికైనా డైరెక్ట్‌గా అవకాశం కల్పించండి. ఎక్కువ మంది చేసుకున్న ప్రాబ్లం లేదనుకోండి, మినిమం కల్పించండి. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే లాస్ట్‌లో వీడియో వస్తది. చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే. ఇక్కడ వరకు టాపిక్ క్లియర్. ఎందుకంటే ఇది చాలా తక్కువ రోజులు మాత్రమే టైం ఉంది. దాదాపు దీంట్లో మన అమౌంట్ కూడా గెలుచుకోవచ్చు మాట. చూసారు కదా! అమౌంట్ మనకి బోనస్‌లు ఏమొస్తున్నాయి ఏంటి ఇక్కడ అన్నీ కూడా ఈ అమౌంట్లతో సహా మనకి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది చూడండి. ఇవ్వండి టాప్ 1 వాళ్ళకి ఎంత వస్తది, 2 వాళ్ళకి ఎంత వస్తది. ఇలాగ మనం చూసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో దీంట్లో టాప్ 71లోకి వెళ్ళే అయితే ఉన్నాను. టాప్ 71లో ఉంటే ఒక $25 అన్నారు కానీ ఇంకా చాలా రోజులు టైం ఉంది కాబట్టి ఎప్పటికి ఎంతమంది వస్తారో మనం అసలు టాప్ 100లో ఉండడం లేదు కూడా చూసుకోవాలన్నమాట బేసిక్‌గా. ఓకే. దీన్ని పక్కన పెట్టేస్తే ప్రెజెంటు అసలు మనకి ఇంటర్‌లింక్‌లో నెక్స్ట్ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎన్ని వస్తాయి అనేది మాట్లాడుకుందామండి. మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి మెయిన్ కీ రోల్ పాటించేదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా మీది ఓపెన్ చేయగానే ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ అని చూసారు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తది. ఇలా వచ్చినప్పుడు మీరు ఇక్కడ రేషియో చూడండి. ఫస్ట్ వచ్చేసి డైలీ మైనింగ్ రేట్ అనేది గ్రీన్‌లో ఉందా లేదా. రెండోది వచ్చేసి గ్రూప్ మైనింగ్ రేట్ అనేది కూడా గ్రీన్‌లో అనేది ఉందా లేదని చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా బర్నింగ్ సైకిల్స్ ఉన్నాయా? బర్నింగ్ సైకిల్స్ అంటే మీరు ఏమైనా 2 రోజులు 3 రోజులు మైనింగ్ చేయడం మర్చిపోతే బర్నింగ్ సైకిల్స్ అవుతాయి. ఇప్పుడు నేను గ్రూప్ మైనింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు 99.3 ఉంది కదా! ఇది కొంచెం పెరగొచ్చు. ఇప్పుడు నాకు గ్రూప్ మైనింగ్ ఆల్రెడీ రెడీగా ఉంది. నేను చేస్తున్నాను ఒకసారి. చిన్న యాడ్ అనేది వచ్చింది. యాడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యాడ్ అనేది మనం క్లోజ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అయిద్ది. ఇక్కడ మైనింగ్ చేసినప్పుడు కానీ గ్రూప్ మైనింగ్ చేసినప్పుడు కానీ యాడ్స్ వస్తూ ఉంటాయి. మీ అందరికీ తెలిసిన విషయం అన్నమాట ఇది. ఓకే. ఈ యాడ్స్ అనేది క్లోజ్ అయిన తర్వాత ఇంటూ కొట్టేస్తే మనకి ఇలా వస్తుంది. ఖచ్చితంగా గ్రూప్ మైనింగ్ చేసుకోండి. ఇప్పుడు నా గ్రూప్లో అయితే మొత్తం ఫిల్ అయిపోయినాయి కాబట్టి నేను ఎవరిని జాయిన్ చేయలేను. లేకపోతే నేను కూడా చేసేవాడిని బేసిక్గా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. చూసారు కదా ఇక్కడ 100% అయిపోయింది. ఓకే. ఇందాక 99 ఉన్నది కాస్త 100% అయిపోయింది గ్రూప్ మైనింగ్ ఇక్కడ. ఓకే. కాబట్టి ఇక్కడ జీరో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు అని చెప్పి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. ఓకే. ఈ రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి అలాగే మనకు ఇంకోటి కూడా మ్యాండేటరీ అండి. ఏంటంటే ఏసీఎస్ అన్నమాట. ఏసీఎస్ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మీరు వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది కూడా ఆల్రెడీ ఇదే ఛానల్లో వీడియోలు ఉన్నాయి. లేదా నా జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో కూడా వీడియోలు ఉన్నాయి. చెక్ చేయండి. ఈ ఏసీఎస్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే. ఏసీఎస్ ఎలా పెరుగుద్దంటే మీరు గ్రూప్ మైనింగ్లు అలాగే డైలీ 6 మైనింగ్లు చేయడం వల్ల ఈ ఏసీఎస్ అనేది హెచ్ఈఎస్ అనేది పెరుగుద్ది. ఓకేనా. ఈ హెచ్ఈఎస్ అనేది పెరుగుద్దన్నమాట. ఏసీఎస్ అనేది ఓన్లీ కమ్యూనిటీ బిల్డర్కి వాళ్ళకి మాత్రం వస్తుందండి. అండ్ నాకు కూడా ఏసీఎస్ ఉంది. అందుకే దానివల్ల ఏసీఎస్ అనేసాను. బేసిక్గా అయితే నార్మల్గా ఎవరికైనా సరే హెచ్ఈఎస్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఇప్పుడు హెచ్ఈఎస్ అంతా బాగుంది. నేను గ్రూప్ మైనింగ్ బాగా చేస్తున్నాను. ఆ మైనింగ్ కూడా పర్ఫెక్ట్గా 6 సార్లు చేస్తున్నాను. ఎటువంటి బర్నింగ్ హిస్టరీ లేదు కాబట్టి నాకు ఇక్కడున్న కాయిన్స్ ఒక 20 లక్షలు అనుకోండి. బేసిక్గా ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి తక్కువ కాయిన్స్ మాత్రమే వెరిఫైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పారు. ఎగ్జాంపుల్కి ఇక్కడ నాకు
ఒక 20 లక్షల కాయిన్లు ఉన్నాయి కాబట్టి చీప్ అండ్ చీప్గా నేను ఒక 20,000 కాయిన్స్ వస్తాయని అనుకుంటున్నాం. ఎగ్జాంపుల్కి మాత్రమే, ఖచ్చితంగా ఇన్ని కాదు, కొంచెం తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. ఇప్పుడు 20,000 కాయిన్స్ అని మనకు వద్దాయి అనుకున్నాం ఎగ్జాంపుల్కి. తక్కువ కీడించి మేలించమన్నారు కాబట్టి కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేద్దాం. వచ్చిన తర్వాత వీటిలో మనకి ఈ 20,000 కాయిన్లు ఉన్నాయి చూసారా, ఈ 20,000 కాయిన్లో తక్కువలో తక్కువ మనకి వెరిఫైడ్ అయ్యి మనకి ఐటీఎల్గా మార్చుకోవాలంటే మనకి ఐటీఎల్ ఉంటుంది, ఐటీఎల్జీ ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా అయితే మనకి వీళ్ళు ఏమి ఇస్తారంటే ఐటీఎల్జీ ఇస్తారు. ఓకే, వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇస్తారు. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డైరెక్ట్గా సేల్ చేసుకోవడానికి కానీ అమ్మడానికి కానీ కుదరదు. ఓకే, ప్రజెంట్ ఎవరైనా సరే ఐటీఎల్ని మాత్రమే సేల్ చేసుకోగలరని చెప్పి మన ఎల్సీ లీడర్స్ ఉంటారు కదా, హై లీడర్స్ కానీ కోర్ టీమ్ కానీ వాళ్ళు కానీ చెప్పడం జరిగిందన్నమాట. మరి ఐటీఎల్ అనేది ఎలా వస్తుందండి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఈ ఐటీఎల్ అనేది ఎలా వస్తుందంటే, ఈ ఐటీఎల్ని మనం నెల రోజులు కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ స్టేకింగ్ చేయడం ద్వారా, అంటే భద్రపరచుకోవడం ద్వారా, అంటే దాయడం ద్వారా, ఇంకా ఈజీగా చెప్పాలంటే మనం హోల్డ్ చేసి దాన్ని దాయడం ద్వారా మనకి ఐటీఎల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం 20,000 కాయిన్స్ నాకు వచ్చినాయి అనుకుంటున్నాను కదా, అంటే నాకున్న కాయిన్స్ బట్టి దీంట్లో ఐటీఎల్ అనేది ఒక 2,000 వచ్చింది అనుకున్నాను ఎగ్జాంపుల్కి. ఓకే, ఒక 2,000 వచ్చింది అనుకుందాం. ఈ 2,000 అనేది నేను 2 నెలల్లో స్టేకింగ్ చేయడం ద్వారా దాంట్లో పర్సంటేజ్ ఉంటుంది అన్నమాట, 20:5 అనేది ఇంకా పూర్తి క్లారిటీ లేదు. అఫీషియల్గా వచ్చిన తర్వాతే మనకి ఇంకా కొద్దిగా మిగతా విషయాలపై క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకే, అఫీషియల్గా వచ్చేలోపు మీకు ఒక క్లారిటీ ఉండాలి. మళ్ళీ అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ 20 లక్షల కాయిన్లు ఉన్నాయి కాబట్టి నాకు 20 లక్షల కాయిన్లు కూడా వచ్చేస్తాయని, కొంతమంది 1,00,00,000 కాయిన్లు ఉంటే 1,00,00,000 కాయిన్లు కూడా వచ్చేస్తాయని కొంతమంది అనుకుంటారు. కాబట్టి ఏమీ జరగవండి. దాంట్లో కొంత పర్సంటేజ్ మాత్రమే ముందు రిలీజ్ చేస్తారు. ఒకేసారి అన్ని కాయిన్లు ఇచ్చేస్తే ప్రతి ఒక్కరు అమ్మేసుకోవడానికి చూస్తారు. దానివల్ల కాయిన్ ప్రైస్ అనేది రూపాయి కూడా ఉండదు అన్నమాట, డిప్ అయిపోద్ది మొత్తం. కాబట్టి మనం ఇక్కడ చెప్పినట్టు వీళ్ళు ముందుగా మనకి ఈ రకంగా చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం 20,000 ఐటీఎల్జీ వెరిఫైడ్ అయినాయి అనుకుందాం. వెరిఫైడ్ అయిన దాంట్లోంచి నేను ఒక 1-2 నెలలు పెట్టుకున్నాం, స్టేక్ చేసాం. స్టేకింగ్లో చేసిన తర్వాత నాకు ఒక 2,000 ఐటీఎల్ వచ్చింది అనుకున్నాం. ఓకే, ఈ ఐటీఎల్ వచ్చిన తర్వాత దీని ఐటీఎల్ ప్రైస్ అనేది $3 ప్లస్సే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదన్నమాట. ఎందుకంటే ఇది స్టేకింగ్ చేయడం ద్వారా వచ్చింది కాబట్టి ఐటీఎల్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. మరి ఐటీఎల్జీ ప్రైస్, మన ఐటీఎల్జీ కాయిన్స్ ఎక్కువ ఉంటాయి కదండి ఐటీఎల్తో పోలిస్తే అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు అన్నమాట. అది కూడా ఖచ్చితంగా అమ్ముకోవచ్చు, కానీ ప్రజెంట్ ముందు ఐటీఎల్కి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం స్టేకింగ్ చేస్తే ఎక్కువ మంది జనాలు జాయిన్ అవ్వడానికి కానీ కాయిన్స్ తక్కువ రిలీజ్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయని కాబట్టి వీళ్ళు ఐటీఎల్ని మాత్రమే ముందుగా స్టేకింగ్ చేసుకొని P2Pలో అమ్ముకోవడానికి కానీ వాటికి కానీ అవకాశం అయితే ఇస్తారు, అమ్ముకోవడం కానీ కొనడానికి కానీ. దాని తర్వాత వచ్చేసి మన ఐటీఎల్జీ అనేది డైరెక్ట్గా మనకి గ్లోబల్ లాంచ్ లాంటిది అయిన తర్వాత ఇవి మనకి ఏమంటారు దాన్ని, మనకి ఇది ఉంటుంది చూసారా, ట్రేడింగ్లోకి అయితే వెళ్ళడానికి కుదురుద్ది అన్నమాట. అంటే ట్రేడింగ్ అంటే మనం ఇప్పుడు క్రిప్టో కరెన్సీని ఏ రకంగా తీసుకుంటామో ఎక్స్చేంజ్లోకి ట్రేడింగ్లోకి వెళ్తుంది. అప్పుడు డైరెక్ట్గా దాని ప్రైస్ వచ్చేసి మినిమం $1 నుంచి $1 మ్యాక్సిమం ఖచ్చితంగా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏది వెరిఫైడ్ ఐటీఎల్జీ. ఓకే, వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎక్కువ వస్తాయి ఎవరికైనా సరే. అలాగని చెప్పి ఇక్కడ ఉన్న కాయిన్స్ అన్నీ కూడా రావు, ఇది గుర్తుపెట్టుకోవాలి 1-2 సార్లు. ఎందుకంటే అందరూ కూడా అదే మైండ్ సెట్లో ఉన్నారు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే హెచ్ఈఎస్ మంచిగా ఉండి అలాగే మీకు ఈ స్కోర్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీకు ఎక్కువ కాయిన్స్ వస్తాయి. అది తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 20 లక్షలు ఉంటే 20 లక్షల కాయిన్లు నాకు ఇవ్వాలంటే కంపెనీకి ఎక్కువ బర్డెన్ పడుతుంది. నేను ఎక్కువ కాయిన్స్ సేల్ చేసినా అది కాయిన్ రేట్ డిప్ అవుద్ది. కాబట్టి నాలాంటి వాళ్ళకి కాకుండా కొంచెం తక్కువ కాయిన్స్ మైనింగ్ చేసిన, అంటే 10,000 20,000 30,000 చేసిన కొంచెం ఎక్కువ కాయిన్స్ అనేవి వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ఇస్తారు. ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్టేకింగ్ చేసుకొని ఐటీఎల్గా మార్చుకోవాలి. ఐటీఎల్ని కావాలంటే మీరు బై ఆర్ సేల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఐటీఎల్ ప్రైస్ వచ్చేసి మినిమం $3 అంటున్నారు. అది కూడా ఎగ్జాక్ట్ ప్రైస్ కాదు, అది అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. ఖచ్చితంగా మళ్ళీ మీరు చెప్పారండి ఈ ప్రైస్ లేదండి అని మీరు ఫీల్ అవ్వద్దు. అయితే ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ మనం కేవలం మన వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదన్నమాట. ఇంకా ఎక్కువ ఉన్న ఆశ్చర్యపోవసం లేదు. అలాగని చెప్పి తగ్గితే బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏమి రోజంతా దీని మీద కష్టపడలేదు, రోజుకు ఒక 5-6 నిమిషాలు కేటాయిస్తున్నాము, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి మంచి ఆపర్చునిటీ మీరు ఇంకా గ్రాప్ చేసుకోకపోతే, ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ రెఫరల్ కోడ్ వచ్చేసి
నాది ఇచ్చేయండి. ఓకే, నా రెఫరల్ కోడ్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 485724957333. ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్లింక్ అని చెప్పి మీరు డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషను. చేసుకున్న తర్వాత అక్కడ వచ్చేసి నాది ఇచ్చేయండి. ఓకే, ఇంటర్లింక్ అని చెప్పి టైప్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంది మొత్తాన్ని అయిన తర్వాత ఎలా చేసుకోవాలి ఏంటంటే మనకు వీడియో ఉంది, అది చూసుకోండి. ఓకే, ఈ వీడియోలో అయితే ఇంతే ఉందండి. మీకు మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూసి అది చేసుకున్నారు, కానీ పాపం వాళ్ళు బేసిక్గా చెప్పాలంటే వాళ్ళకి రెఫరల్ కోడ్ కూడా రాదు. ఇక్కడ రెఫరల్ కోడ్ ఎందుకు రాదంటే వాళ్ళు రెఫరల్ కోడ్ ఎంటర్ చేయలేదు అన్నమాట. వాళ్ళు రెఫరల్ కోడ్ ఎక్కడ చేయాలి, ఇక్కడ హ్యూమన్ యాజ్లోకి వెళ్ళి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ హ్యూమన్ యాజ్ ఉంది సార్, దీంట్లోకి వెళ్ళి అక్కడ రెఫరల్ కోడ్ అని అడుగుతుంది. రెఫరల్ కోడ్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఓకే అండి, వీడియోలో ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం థ్యాంక్ యూ ఆల్.